హాయ్ అండి, వెల్కమ్ టు రావణమ్మ హౌస్. అందరికీ నమస్తే. ఈరోజు మా రేగు చెట్టు చూపిస్తానండి. ఇదిగో చూడండి, చెట్టు చాలా పెరిగిపోయిందండి. చెట్టు అంతకుముందు చిన్న చెట్టు కదా, చూడండి ఇప్పుడు బాగా కాపుకొచ్చింది. పూతలు పిందెలు చాలా ఉన్నాయండి. చెట్టు నిండా పూత పిందేనండి. చూడండి, ఈ చెట్టు కాయ లావుగా ఉంటుంది. ఇంతకుముందు వీడియోలలో మీరు చూసి ఉండొచ్చు. అంటే మామూలుగా హైబ్రిడ్ కాయ, నాటుకాయ అయితే కాదు. అసలు చెట్టు ఖాళీ లేదండి, పూత పిందె అలా వచ్చేసింది చెట్టు నిండా. చెట్టు చూడండి, అసలుకి ఖాళీయే లేదు. మొత్తం చెట్టు మొత్తం ఆకాకి ముద్దలుగా ఎలా వచ్చిందో చూడండి. చెట్టు చూడండి ఒకసారి, చాలా పెద్దదైపోయింది. కొమ్మలు కూడా చాలా సాగినాయి. అంత ఉండేది చెట్టు అంతకుముందు. తెచ్చినప్పుడు అసలు పూతతోటి తీసుకొచ్చామండి. ఆ పూతలు అలాగే నిలబడి కాయలు కాసినాయి. అంత చిన్న చెట్టుకే అప్పుడు 30 కాయలకు పైనే కాసినాయి. బాగా లావుగా ఉంటాయి కాయలు కూడా. చెట్టు కాయలు చాలా లావుగా అవుతాయి, తెల్లగా అవుతాయి కాయలు. బాగుంటాయి, తీపిగా ఉంటాయి, టేస్ట్ బాగుంటాయండి. ఈ వరుసలో చెట్లు మొత్తం అదిగో అన్నీ ఒకసారి తెచ్చినట్టున్నాయి కదా. ఇవన్నీ సంవత్సరం అయ్యి ఉంటుందండి వీటిని నాటి మొత్తం కూడా. ఈ చిన్న చెట్లు, ఈ పూల చెట్లు ఈ మటుకు ఈ మధ్యలో నాటినవి. పెద్ద చెట్లు, జామ చెట్టు అవన్నీ మటుకు ఒకేసారి నాటాము అవి మొత్తం. కానీ బాగా పెరుగుదల వచ్చింది ఏంటంటే ఈ చెట్టు, మామూలుగా ఈ రేగు చెట్టు, కొబ్బరి చెట్టు, ఈ రెండు బాగా ఎత్తుగా పెరిగినాయండి. ఈ రెండు చెట్లు అసలు చూడండి ఎంత పెద్దదైపోయిందో. కొమ్మలు బాగా కిందకల్లా వంగాయి. పూలు ఉన్నాయండి కొన్ని. మానసాకి పూలు వస్తున్నాను. ఇగో కనకాంబరాలు ఎంత ఎండాకాలం కూడా ఆకుండా పూసినాయండి. ఈ కనకాంబరాలు 3 రకాలు ఉన్నాయి. పచ్చ కనకాంబరాలు ఒకటి, మామూలుగా హైబ్రిడ్ కనకాంబరాలు, నాటు కనకాంబరాలు 3 రకాలు ఉన్నాయండి. 3 చెట్లు ఉన్నాయి, 3 రకాల చెట్లు. డైలీ మా అమ్మాయికి స్కూల్కి వెళ్తా పెట్టుకోవటానికి సరిపోతాయి ఈ పూలు. మా బొడ్డోడు చూడండి అడ్డం వస్తున్నాడు. అవి చూడండి ఎర్రగా నిప్పు కనకాంబరాలు అయ్యి, ఈ మటుకు ఈ పచ్చ కనకాంబరాలు అయ్యి. చూడండి, పూలలో కట్టుకునే ఆకు కూడా ఉంది. మొత్తం డైలీ వస్తాయండి పెట్టుకోవటానికి ఒకళ్ళకి. అదంతా పూలలో కట్టుకునే ఆకు మొత్తం అల్లకపోయిందండి. ఇంకా తీస్తూనే ఉంటాం డైలీ, మళ్ళీ వస్తూనే ఉంటుంది. చూడండి, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ప్లీజ్.